శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 13వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు మధ్యలో జరిగే మార్గశిర మాసంలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నక్షత్ర పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంవత్సర ఫలితాలు అన్నది మనం ఉగాది నుంచి ఉగాది వరకు తెలుసుకుంటా ఉంటాం. అలాగే నెలవారీ ఫలితాలు అన్నది ఈ తెలుగు మాసాల ప్రకారం తెలుసుకోవడం అనేది సాధారణంగా సాంప్రదాయం. సాధారణంగా ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి మాసంలో ఒక మాసాధిపతి ఉండడం జరుగుతుంది. సో ఆ మాసాధిపతి యొక్క ప్రభావంతో జాతకుడికి అంటే ఆ నక్షత్ర జాతకుడికి ఆ నెలంతా కూడా ఆ గ్రహం యొక్క ప్రభావం జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రాశి ప్రకారం చూసుకున్నప్పుడు కామన్ గా గోచారంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు ప్రభావం చూపిస్తాయి. నక్షత్ర ప్రకారం ఈ మాసాధిపతి ఎక్కువ ప్రభావాన్ని చూపడం వల్ల మనం ఈ విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నంలో కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వారికి మరి మార్గశిర మాసంలో రాష్ట్రాధిపతి బుధుడి యొక్క స్థితి 4వ స్థానంలో అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మరి గురువు యొక్క 9వ స్థానంలో ఈ బుధుడు సంచరించడం వల్ల జాతకుడికి మంచి మార్గదర్శకుడు లేదంటే మంచి గురువు లేదంటే మంచి యజమాని లభించడం వల్ల మరి వృత్తిపరంగా ఉన్నవాడు వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక విద్యార్థులు విద్యను నేర్చుకునే వాళ్ళు కొత్త గురువు ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ కొత్త కోర్సులు ప్రారంభించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిరంతరం ఈ కన్యా రాశి వారు నిరంతరం కూడా విద్యా అన్వేషణ వృత్తిపరమైనటువంటి స్కిల్స్ పెంచుకోవడం ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో వాళ్ళు జీవితాంతం కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ బుధుడి యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడంలో. యాజిటీజ్ గా శని 6వ స్థానంలో సంచరించడం అనేది ఈ రాశి వారికి ఈ మార్గశిర మాసంలో మరి వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, అలాగే వృత్తిలో చాలా నైపుణ్యంగా ఉండడం, తోటి ఎంప్లాయీస్ యొక్క సహకారం ఇవన్నీ కామన్ గా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా శుక్రుడు 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు అలాగే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు బంధువుల యొక్క రాకపోకలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాగ్యాధిపతి ధనస్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల కామన్ గా జాతకుడికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క అంటే సిస్టర్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, భార్య తరపు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, వారి యొక్క సహకారం ఉంటుంది. అలాగే కుటుంబ విషయాల్లో మెయిన్ లీడు స్త్రీలు తీసుకొని మరి శుభకార్యాల విషయంలో కానీ మిగతా ఏదైనా విందు వినోదాలు వేడుకలకు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అని ముఖ్యంగా స్త్రీలకి ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ కన్యా రాశి అయినటువంటి బుధుడికి మిత్రగ్రహాలైనటువంటి శుక్రగ్రహం, శనిగ్రహం కూడా అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడికి అటు వృత్తి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే రాహు 7వ స్థాన సంచారం వల్ల ఏంటంటే ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల కానీ భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ ఇతరులు ప్రవేశించి వారు మనసుని కలుషితం చేసే ప్రయత్నం చేయడంలో కొంతవరకు భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ స్నేహితుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడి తెలుసుకోవడం మంచిది తప్ప ఇతరులు చెప్పిన మాటలో పుకారులో ఈ టీవీలోనో పేపర్లో చూసి అవమానించడం వల్ల కానీ అపార్థాలు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత కాంప్రమైజ్ గా వెళ్ళడం మంచిది. సో కుజుడు రవి అంటే వ్యయాధిపతి అష్టమాధిపతి కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా కన్యా రాశి జాతకులు ఇంచుమించుగా డిసెంబర్ 27వ తారీఖు వరకు కూడా
ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో కానీ విభేదాలు, మనస్పర్ధలు లేదంటే చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారితో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడంలో చిన్న చిన్న ప్రమాదాల నుంచి కానీ, ఇబ్బందుల నుంచి కానీ తప్పించుకునే అవకాశం ఉంది. కానీ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు ప్లస్ రవి యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా మనకి 16వ తారీఖు డిసెంబర్ తర్వాత రవి చతుర్థ స్థానంలో ప్రవేశించి మరి దశమ వ్యయాధిపతి చతుర్థ స్థానంలో ఉండి బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడడం వల్ల వృత్తిలో మార్పు కోరుకునే వారికి వృత్తిపరమైన చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఉత్తర నక్షత్ర జాతకులకి గురువు మాసాధిపతి అవుతుంటాడు. అందువలన ఉత్తరా నక్షత్ర జాతకులకి గురువు అష్టమ స్థానంలో ఉండడం వలన ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుంటారు. మరి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, మరి ఆకస్మిక ధనలాభం ఏర్పడడం. మొత్తం మీద గురువు మాసాధిపతిగా ఉండడం వలన అటు చతుర్థ సప్తమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక హస్త నక్షత్ర జాతకులకి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. అంటే లాభాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు మరి మాసాధిపతిగా ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే స్త్రీలు అనుకూలిస్తారు. కానీ ఈ నెలంతా కూడా ఇంచుమించుగా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఒక చోట స్టెబిలిటీగా ఉండలేకపోవడం జరిగే అవకాశం ఉంది. సో మిక్స్డ్గా మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ నెలలో ఒక శుభవార్త వీళ్ళకి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి చిత్తా నక్షత్ర జాతకులకి శుక్రుడు మాసాధిపతిగా ఉండడం జరుగుతుంది. శుక్రుడు ధన భాగ్యాధిపతిగా స్వక్షేత్రంలో ఉండడం వల్ల మరి స్త్రీల వల్ల ఆర్థిక సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వారికి శుక్రుడు యొక్క స్థితి అనుకూలించడం వల్ల వీళ్ళకి కొత్త అవకాశాలు రావడం, ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం అవడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి కన్యా రాశి వారికి లగ్నం అందు కేతు ఉండి మంచి అవకాశాలు వచ్చినా కూడా దాన్ని వదులుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన, బుధవారం రోజు వినాయకుడికి గరికతో అర్చన చేయించుకోవడం కానీ, అలాగే శనివారం కానీ బుధవారం కానీ వెంకటేశ్వర స్వామిని తులసి దానాలతో అర్చించడం వల్ల మరి ఈ కన్యా రాశి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ స్వస్తి.